ధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయ ధ్వని. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. రాత్రి ఒక చక్కటి క్లాసు తీసుకున్నాం మనం, చక్కటి సందేశం. దానికి గల విషయాలు కూడా మీకు చెప్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. రాత్రి చక్కటి ఎక్స్ప్లెనేషన్ దేవుడిచ్చాడు. మళ్ళీ అదే చదివి మరికొంత ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. 1వ అధ్యాయం 1వ వచనం మత్తయి సువార్త చదవండి ఒకసారి. అందరూ తీయండి బైబిల్ మొత్తం, అందరూ ఓపెన్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన చాలు తండ్రి మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రపంచమంతా ఇప్పుడు బైబిల్ వైపు చూస్తున్నారు. ఎక్కువ కోట్లాది మంది మతాలు కలిగిన వారు కూడా బైబిల్ చదువుతున్నారు. కక్ష చేతను మిష చేతను సువార్త ప్రకటింపబడుతుంది అని పౌలు చెప్పినట్లుగా ఈ కాలంలో మా కాలంలో అలాగ జరగడం చాలా సంతోషం. బైబిల్ని మేము కూడా చక్కగా అర్థం చేసుకోవాలి. మా తేలిక బుద్ధిని బట్టి బైబిల్ని తేలిక చేయకూడదు. మా అవగాహన లేమిని బట్టి బైబిల్ని కూడా ఆ రీతిగా చేయకూడదు. ఒక సంఘ కాపరిగా మీరు నాకు ఇచ్చిన బాధ్యతను బట్టి నేను చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాను. అయినా మీ సహకారం లేకుండా నేనుగా కూడా ఏమీ చేయలేను. చక్కగా వాక్యానికి లోబడే సంఘస్థులు ఉన్నారు. అన్ని రీతులుగా సహాయపడే త్యాగశీలుని సంఘంలో ఉన్నారు. వారు కూడా బలపడాలి, రాకడకు సిద్ధపడాలి, చనిపోయిన పరలోకి వెళ్ళదగిన భక్తి చేయాలి. ఈ సందేశాల ద్వారా మీరే మాట్లాడి మహిమ పొందుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, రాత్రి మీకు నేను అబ్రహాము అంటే ఆయనలో ఉన్న గొప్పతనం కొంతవరకు చెప్పాను. దావీదులో ఉన్న గొప్పతనం కొంతవరకు చెప్పుకున్నాము. తర్వాత యేసుక్రీస్తు గురించి చెప్పుకున్నాము. ఈ ముగ్గురులో మానవాళికి కావలసింది ఎవరు అనే కాన్సెప్ట్తో మనం వచ్చాం. పెద్ద వాదాలు జరుగుతున్నాయి. వాదాల జోలికి వెళ్ళొద్దు, ఎందుకంటే బైబిల్లోని వివాదముల జోలికి మీరు వెళ్ళవద్దు అని బైబిల్లో ఉంది. అర్థం లేని భాషల జోలికి కూడా వెళ్ళొద్దు, అర్థమయ్యేలాగా 5 మాటలు చెప్పినా చాలు అని బైబిల్లో ఉంది. ఏది శ్రేష్టమో ఏది ఉత్తమమో వాటిని కనుగొనాలి, చెప్పాలి అని ఆ మాటల మీద దృష్టి పెట్టాను ఫస్ట్ నుండి. మీరు గమనించవలసింది ఏంటంటే, ప్రసంగాల పుస్తకాలు చాలామంది రాశారు. ఒక్క బుక్ కూడా నేను చదవలేదు. ఎందుకో నాకు చదువు బుద్ధి కాదు. వ్యాఖ్యానాలు బాగా చదివేవాడిని. భక్తుల చరిత్రలకే ప్రాధాన్యత ఇచ్చేవాడు. అవి కూడా చదవట్లేదు, బైబిల్ బాగా చదువుతున్నాను. కాబట్టి కొన్ని చెప్పుకున్నాం. మరి ఈరోజు కూడా కొన్ని విషయాలు అన్నీ ఇప్పుడు మళ్ళీ చెప్పలేను, రిపీట్ చేయలేను. కానీ అబ్రహాము ఎవరు? ఈ పూట ప్రపంచంలో గొప్ప మతాలు, కోట్లాది మందిని కలిగిన 3 మతాలు ఉన్నాయి. 1 క్రిస్టియానిటీ, 2 ముస్లిం, 3 హిందూ మతం. ఇది ముందుగా మనం గమనించాలి. ఈ 3 మతాలలో మనము మతము అన్నం, కానీ బయట వాళ్ళు అంటారు మతము అని. మతము అనే పదం బైబిల్లో కొత్త నిబంధనలో ఉంది,
కానీ దానికి ఏమని నిర్వచనం చెప్పారంటే మతము అనగా నమ్మకము అని చెప్పారు. ఇంకా క్రైస్తవుడు గర్వింపదగిన విషయం ఏంటంటే ఈ 3 మతాలు ప్రపంచంలోనే పెద్దవైతే 3 మతాలలో ఏది పెద్దది అంటే క్రైస్తవ మతం. నీకు తెలియాలి, ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, అన్నిట్లో పెద్దవేవి 3 అయితే 3 పెద్దదేది దేవునికి స్తోత్రం. ముస్లింలకు ఖురాన్ ఉంది, హిందువులకు భగవద్గీత ఉంది, ఇంకా చాలా ఉపనిషత్తులు వేదాలు చాలా ఉన్నాయి. మనకు బైబిల్ ఉంది. బైబిల్ 2 నిబంధనలు, పాత నిబంధన క్రొత్త నిబంధన. ఇది ఒక ప్రామాణిక గ్రంథం. ఇది చదువువాడు వినువాడు ఆ ప్రకారముగా జీవించువాడు ధన్యుడు అని ప్రకటన గ్రంథములో యోహాను ద్వారా దేవుడు చెప్పించాడు. చదివేవాడు ధన్యుడే బైబిల్, 2వది వినేవాడు ధన్యుడు, 3వది ఆ ప్రకారంగా జీవించేవాడు మరీ ధన్యుడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం ఒక సవాల్ తీసుకోవాలి. అదేంటంటే ఇదివరకైతే కొంచెం చదువుకున్న వాళ్ళు తక్కువ, ఇప్పుడు అందరూ చదువుతున్నారు. ఊరికే చదివేస్తున్నారు, ఇంగ్లీష్లో కూడా చదివేస్తున్నారు. చదవటం కరెక్టే. 2వది ఏంటి, బోధకులు ఉన్నారు, చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. వినటం వల్ల ఏం కలుగుతుంది, విశ్వాసం. ఇంకా 3వది ఏంటి, ఏది చదువుతున్నామో ఏది వింటున్నామో ఆ ప్రకారముగా జీవించటం. ఇక్కడ క్రైస్తవుడు ఫెయిల్ అవుతున్నాడు. అశ్రద్ధగా తీసుకుంటాడు, అనాలోచనగా ఉంటాడు, సొంత హితోపదేశాన్ని చేస్తాడు. తీయని మాటలు చెప్పే బోధకులు వస్తారు, గారడి విద్యగాళ్ళు వస్తారు. ఎంత మోసం అంటే నేనే క్రీస్తుని అని చెప్పేవాళ్ళు వస్తారు. క్రీస్తుని బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు తయారవుతారు. ఇదిగో క్రీస్తు ఇక్కడ, అదిగో క్రీస్తు అక్కడ, ఇట్లాంటి వాడు వస్తారు. జాగ్రత్తగా ఉండమని యేసయ్య చెప్పారు. అందుకు అక్కడ మీకు టచ్ చేస్తున్నాను. ఈ వచ్చిన వెంటనే రాకడ వచ్చేస్తుంది, సృష్టి నాశనం అవుతుందని కాదు. నా రాకడకు ముందు జరిగే ఇవి సూచనలు మాత్రమే అన్నాడు. అంటే ఇంకా 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 కొంతకాలానికి కాలం ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఒక విషయం గమనించాలి. ఉదాహరణకు విలియం బ్రెన్హామ్ అని ఒక ఆయన ఉన్నాడు. మీరు నోటితో చెప్పండి, విలియం బ్రెన్హామ్. ఈయన అమెరికా వాడే. ఈయనకి ఏదో కొంచెం బైబిల్ ఇంట్రెస్ట్ కలిగింది. బైబిల్ కొంచెం ఎక్కువగా పరిశోధన చేయటం మొదలుపెట్టాడు. సైన్స్ ఆధారంగా తీసుకున్నాడు, చరిత్ర ఆధారంగా తీసుకున్నాడు, ప్రవచన ఆధారంగా తీసుకున్నాడు, లేఖనాల ఆధారంగా తీసుకున్నాడు. జరుగుతున్న పరిణామాలు, జరిగిన విషయాలు క్రోడీకరించి చెప్పడం మొదలుపెట్టాడు. చెప్పగా 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 ఆయనకు ఒక ఆలోచన కలిగింది. అదేంటంటే క్రైస్తవ సంఘం యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి 1977లో యేసయ్య వస్తాడు అని డిక్లరేషన్ ఇచ్చేశాడు. 1977లో యేసయ్య వస్తున్నాడు అని ఇచ్చేశాడు. దాన్ని నమ్మారు, కోట్లాది మంది నమ్మారు. ఆయన ఆ రోజుల్లో మీటింగ్ పడితే అమెరికా దద్దరిల్లిపోయింది. ఆ తర్వాత బిల్లి గ్రహం గారు మీటింగ్ పడితే ఇసుకేస్తే రాలనంత జనం. ఆ తర్వాత కేఏ పాల్ గారు కూడా ధన్యత లభించింది, కానీ కేఏ పాల్ గారు కొంచెం నిలబెట్టుకోలేకపోయారు. బిల్లి గ్రహం గారి సాక్షి మాత్రం బ్రహ్మాండంగా, ఇప్పటికీ అసలు ఆ పేరు ఎత్తితేనే వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు, అంత గొప్ప లెవెల్ మెయింటైన్ చేశారు బిల్లి గ్రహం గారు. మన భారతీయులు బిల్లి గ్రహం గారిని మన దేశానికి రావద్దు బాబు అన్నారు. స్నేహం స్నేహమే. బిల్లి గ్రహం గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే అనవాంఛ సేవలో గ్రేట్ ఇవాంజలిస్ట్ ఇన్ ద వరల్డ్ అన్నారు. ప్రపంచంలో గొప్ప సువార్థికుడు. ఇవాంజలిజం సౌవర్తీకరణ అంటాం, ఇవాంజలిస్ట్ సువార్థికుడు అంటాం. ఆయన ఒకసారి అడిగారు, ఇంత గొప్ప పేరు ఉంది కదా, నువ్వు అమెరికాని పరిపాలించవచ్చు కదా అంటే, బిల్లి గ్రహం గారు 3 రోజులు టైం ఇవ్వండి అన్నారట. అమెరికా అధ్యక్ష పదవి వద్దంటాడా ఏంటి అనుకొని
ఒప్పుకుంటాడు అనుకుంటే 3 రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చి ఒకే ఒక మాట, ఇంత చిన్న పని నువ్వు చేయొద్దు అన్నాడు నా యేసయ్య అన్నాడు. అంటే అమెరికా అధ్యక్ష పదవి సువార్త సేవకుల్లో సువార్తతో పోలిస్తే ఏది చిన్నది? అమెరికా అధ్యక్ష పదవే చిన్నది. కరెక్టే. సువార్త ప్రకటించు వాని పాదముల పర్వతముల మీద సుందరముల యెషయా గ్రంథములో సువార్తికుల పాదాలకు అంటుకున్న దుమ్ము ధూళి రేపు సాక్ష్యమిస్తుంది అన్నారు క్రొత్త నిబంధనలో. సువార్త చేయటం అనేది గొప్ప విషయం. యేసయ్యే కూడా సువార్తను ప్రకటించారు. ఇక తర్వాత ఈయన విలియమ్స్ అనే అతను వచ్చేస్తుందంటే కోట్ల మందిని నమ్మేశారు. కానీ 77లో యేసయ్య చెప్పండి రాలేదు. ఆయన తరువాత చనిపోయాడు. అయితే ఆయన శిష్యులు ఇప్పుడు ఉన్నారు. ఆయన కొన్ని పుస్తకాలను రాశాడు. కొంతమంది ఆ పుస్తకాలను పట్టుకొని వేలాడుతున్నారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే అంత్యకాలములో క్రైస్తవులు ఎదుర్కోబోతున్నటువంటి చెప్పండి సమస్యలు. తీయని మాటలు చెప్తారు. తీయని మాటలు కూడా మనం ఒప్పుకోకూడదు. కొన్నిసార్లు మీకు తెలుసా, ప్రేమించువాడు గద్దిస్తాడు అని బైబిల్ చెబుతుంది. నేను మిమ్మల్ని గద్దించాను అంటే మిమ్మల్ని ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను, మీ మేలు కోరి గద్దిస్తున్నాను అని అర్థం. గద్దింపు నీతిమంతుల గద్దింపు తైలాభిషేకం. ఇది నా కోసమే కదా, నాకు మేలు చేసేదే కదా అని గ్రహించువారు నిజంగా మహాభక్తుల వరుసలో ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. నన్ను అంటారా, నన్ను ఇలా అంటారా అని అలిగి కూర్చున్న వాడిని ఎవడో బాగు చేయలేడు. హల్లెలూయా. మన సంఘంలో కొంతమంది ఈగోయిజం అంట, గొప్పతనానికి బానిసై ఏదో చిన్నగా కోపండి వంక పెట్టి ప్రార్థన మానేసి ఆరాధన మానేసి బైబిల్ వేసుకున్న సంఘాలు ఉంటే తిరిగి చెడ్డ ప్రచారం చేశాడు. నేనేం వంగలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, మంచి ఇలాంటి రోజులు వస్తాయి అని బైబిల్ చెబుతుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది. దేవునికి స్తోత్రం. మంచిది. అబ్రహాముకున్న గొప్పతనం ఏంటంటే ఈ ప్రపంచంలో ఆయన ముస్లింలకు తండ్రి, ఇశ్రాయేలీలకు చెప్పాలి తండ్రి. ఆపేద్దాం. మరి క్రైస్తవులకు తండ్రి ఎలా అయ్యాడు? క్రైస్తవుడు ముస్లిమా, యూదుడా లేక ఇశ్రాయేలీయుడా? గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు ముస్లిము కాదు. త్వరగా చెప్పండి. ముస్లిము కాదు, ఇశ్రాయేలీయుడు కాదు. ఒక రకంగా మన భారతదేశంలో పుట్టి పెరిగిన వారు ఒక రకంగా ఏం చెప్పొచ్చు అంటే, నేను భారతీయుడిని కనుక, సనాతనంగా భారతీయ సంప్రదాయం అనుసరించుచున్నాను కనుక, ఇది నా పూర్వపు ఫాదర్స్ అంటాం, పెద్దల వల్ల ఇది సంక్రమించింది కనుక ఏరే మార్గం నాకు తెలియదు కాబట్టి పాటించక తప్పదు, నేను పాటిస్తున్నాను అని భారతదేశ సంప్రదాయాన్ని మనము కొంచెం విమర్శించే వారము కాక, మా పెద్దలది నేర్పారు, అది పాటిస్తున్నాము, అది తప్ప ఏరే మార్గం మాకు లేదు కదా అని సరిపెట్టుకోవచ్చు. ఇక దీనికి తోడు మనుధర్మశాస్త్రం అని ఒకటి ఉంది. దానిలో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి నేను చదివాను. ఈనాడు ఉన్న ఆచారములు ఎక్కువగా వివాహం కానీ, శుద్ధి కానీ, ఆరోగ్య విషయం కానీ, లేకపోతే అంటరానితనం కానీ, ఇవన్నీ కూడా మనుధర్మశాస్త్రం నుండి వచ్చాయి. మళ్ళీ మనకు వేదాలు ఉన్నాయి. ఏంటి వేదాలు చెప్పండి? సమవేదము, యజుర్వేదము, ఇంకా ఋగ్వేదం, ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్క వేదం ఒక్కొక్క సత్యాన్ని బయటపెట్టింది. ఒకటి మంత్రశక్తిని బయటపెడితే, ఒకటి మానవ జన్మను బయటపెడితే, మరి ఒకటి భక్తిని బయటపెడితే, మరి ఒకటి ఇతిహాసాలు సృష్టించి పెట్టింది. అందుకే వాటిని పాటిస్తున్నారు. కానీ వాటిలో వాస్తవాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. వదిలేద్దామంటే వదిలిపెట్టలేకపోతున్నారు కొందరు. మానవుడిని దూషిస్తూ, మనిషిని పశువుగా చూస్తూ వాటిని పాటిస్తూ ముందుకు వెడుతున్నారు. దయచేసి గమనించాలి. మరి ఇలా చూసుకుంటూ వెడితే క్రైస్తవుడు
హిందూయిజాన్ని పట్టుకుని వేలాడాలా, ముస్లిము ఖురాన్ని పట్టుకుని వేలాడాలా? చెప్పండి. మూడవది ఏంటి? యూదుడు ధర్మశాస్త్రం పట్టుకుని ఉండాలా? కరెక్టే. ఖురాన్ పట్టుకుని ఉంటే ఖురాన్ ప్రకారంగా తీర్పు జరుగుతుంది. ధర్మశాస్త్రం పట్టుకుంటే ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు జరుగుతుంది. హిందూయిజాన్ని పట్టుకుంటే హిందూయిజాన్ని బట్టి చెప్పండి తీర్పు జరుగుతుంది. అయితే మరి క్రిస్టియానిటీ ఎక్కడి నుంచో వచ్చింది? ఈ గొప్పతనం మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు చెప్పారు, యేసయ్య ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. ఇప్పుడు చూడండి, ఆయన సమస్త జనులు అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ముస్లింలను పిలిచాడు, రెండోది చెప్పండి ఇజ్రాయేలీలు పిలిచాడు, మూడోది చెప్పండి హిందువులను పిలిచాడు. ఇంకా వాడి జైన మత సిద్ధాంతం, బౌద్ధ మత సిద్ధాంతం, ఇంకా చాలా ఉన్నాయి. సమస్త జనులు అన్నాడు. నాలో పక్షపాతం లేదు అన్నాడు యేసయ్య. యేసయ్య చక్కటి ఉపమానము చెప్పాడు. దేవుడు ఎంత దయాదాక్షిణ్యము గలవాడంటే మంచివారి మీదను చెడ్డవారి మీద నాడు తన దయా వర్షాన్ని కురిపిస్తున్నాడు అన్నాడు. ఆయనలో పక్షపాతం మనకు చోటు లేదు. అందుకే దైవజనుడైన పౌలు గారు రోమపత్రిక రాస్తూ అన్నాడు, దేవునిలో పక్షపాతం లేదు, దేవుడు పక్షపాతి కాడు అన్నాడు. యూదులైనా, హెన్నీలైనా, గ్రీకులైనా, రోమియులైనా, లోకంలో పుట్టిన ఏ మతస్థుడైనా యేసు యొద్దకు రావచ్చు, క్షమాపణ పొందవచ్చు, నీతిగా జీవించవచ్చు, ఆయన ద్వారా పరలోకానికి వెళ్ళవచ్చు అని పౌలు గారు కూడా చెప్పాడు. దేవునికి స్తోత్రం. అందుకని మిమ్మల్ని అడుగుతున్నారు, మనం ముస్లింలమా? త్వరగా చెప్పండి. కాము. అది శరీర సంబంధమైన కనెక్షన్. రెండో చెప్పండి, ఇశ్రాయేలీయులమా? త్వరగా కాము. అది కూడా వాగ్దాన పుత్రుడు వారి జనాగమనకు సంబంధించింది. మరి మనం ఎవరు? భారతీయులం. మరి యేసు ప్రభువు నమ్ముకుంటున్న మనం ఏమయ్యాం? క్రైస్తవులం అయ్యాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? అబ్రహాములో పుట్టిన వారు ఇంకా అక్కడే ఉన్నారు, దావీదులో పుట్టిన యూదులు ఇంకా చెప్పండి అక్కడే ఉన్నారు. లోకరక్షకుడైన క్రీస్తును అంగీకరించిన వాడు క్రైస్తవుడనే పేరుతో క్రైస్తవులుగా పిలువబడుతూ కోట్లాది మందిగా అభివృద్ధి చెందారు. దేవునికి స్తోత్రం. మంచిది. రాత్రి కొన్ని విషయాలు నేను చెప్పాను. ఈ ముగ్గురులో మనకు కావలసిన వ్యక్తి ప్రభు అయిన యేసు. తిరిగి మళ్ళీ రెండవ వచనం కూడా చూడండి. క్రొత్త నిబంధన 27 పుస్తకాల్లో మొదటి పుస్తకం మత్తయి సువార్త అయితే, మొదటి పుస్తకములో మొదటి అధ్యాయములో మొదటి వచనములో మొదటి పేరు. దట్స్ ఆల్. రెండవ వచనం చూడండి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యోదా తామారు నందు పెరెస్సును కనెను. దేవునికి స్తోత్రం. సరే, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఇప్పుడు మళ్ళీ ఈ అబ్రహాముతోనే మొదలైంది. గమనించండి, అబ్రహాము నుండి ఎవరు వచ్చారు? ఇప్పుడు 16వ వచనం చదువుదాం, కన్ఫ్యూజ్ లేకుండా. యాకోబు మరి భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? యోసేపు కూడా యూదా జనాంగానికి చెందినవాడే. దేవునికి స్తోత్రం. 18వ వచనం, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపును ప్రదానం చేయబడిన తర్వాత అనేకము కాక ముర్మ పరిశుద్ధాత్మ వాళ్ళ గర్భము ధరించాను. ఆమె భర్తను యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను పరసనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కొంచెం మరి మన షార్ట్కట్లు తీసుకుంటే, మరియమ్మ యూదా జాతికి చెందిన వరుసలో యోసేపు కూడా యూదా జనాంగానికి చెందినవాడే. కానీ ఇక్కడ చిన్న తేడా ఏంటంటే ఇద్దరికి వివాహం కుదిరింది, ఎంగేజ్మెంట్ అయ్యింది, కానీ ఇద్దరు కలిసి కాపురము చేయలేదు. బైబిల్లోనే ఉంది.
మరియమ్మ గారు అడిగారు, నేను పురుషుని ఎరుగుడు దానను కదా, ఇది ఎలాగూ జరుగుతుంది అంటే, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకుంటుంది, కుమారుని కొంత వారికి యేసు అనే పేరు పెట్టబడును. అలాగే యోసేపుతో కూడా దేవుడు చెప్పాడు. క్రిస్మస్లో సందేశాలు మనం ఎక్కువ చెప్పుకుంటూ అక్కడ ఎక్కువ ఆగటం నాకు ఇష్టం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు కన్యమరియకు పుట్టాడు, యోసేపుకు పుట్టలేదు కదా. మరి యూదుడు ఎలా అయ్యాడు? పురుషుణ్ణి బట్టి కదా. బైబిల్ ఏముంది? అబ్రహాము కుమారుడు కదా, దావీదు కుమారుడు యేసుక్రీస్తు. 2వ వచనంలో ఏముంది? అబ్రహాము ఇస్సాకును కనెను అని ఉంది కదా. మరి లెక్కన చూసుకుంటే ఇదిగో చూడండి, 16వ వచనం, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాను. అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి? యోసేపు యాకోబు సంతానమే, యోధా జాతిలో వచ్చిన వాడే. మరియమ్మ కూడా యోధా సంతానమే, కానీ ఇద్దరు పెళ్లి కాలేదు, ఇద్దరు కలిసి కాపురము చేయలేదు. అక్కడ తేడా వచ్చింది. ఏంటి అక్కడ? సర్వోన్నతుడైన దేవుడే ఆమె గర్భంలోనికి వచ్చి, మనకి యెషయా గ్రంథం 7వ అధ్యాయం ఎన్నో వచ్చిన అది 14వ వచ్చిన ప్రకారం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుడు ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడును. ఇక్కడ ఉంది 22వ వచనంలో ఆ మాట ప్రవచనం ఎత్తి చూపించారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి స్తోత్రం, శరీర సంబంధమైన బంధుత్వానికి, శరీర సంబంధమైన గోత్రాలకు, శరీర సంబంధమైనటువంటి వంశాలకు క్రైస్తవుడికి ఏ సంబంధము లేదు. గట్టిగా చెప్పండి. శరీర సంబంధమైన గోత్రాలకు, రెండవది చెప్పండి, శరీర సంబంధమైన వంశములకు క్రైస్తవుడికి ఏ సంబంధము లేదు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాక్యాన్ని విని ఆ యేసు నామములో రక్షణ పొందితే వాడు ఎవడైనా ఏమని పిలువబడతాడు? క్రైస్తవుడు అని పిలువబడతాడు. కొంచెం ముందుకు వెళ్దాం. అంతటితో ఆపుతున్నాను. అపొస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం. క్రైస్తవుడు అనబడిన వాడు ఏ కులం నుంచి వచ్చినా, ఏ గోత్రం నుంచి వచ్చినా, దేని నుంచి వచ్చినా, క్రైస్తవుడు ఎందుకు అనబడ్డాడు అనేది కూడా మీకు డిక్లరేషన్ ఇవ్వాలని నా ఉద్దేశం. మరి మెదలకుండా ఊరుకుంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. త్వరగా చూడండి, 11వ అధ్యాయం అందరూ చూడాలి. అపొస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయములో ఈ రీతిగా వ్రాయబడింది. ఏమన్నాడు చూడండి. అక్కడ 27 నుండి చదువుదాం. 27 నుంచి చదువుదాం ఒక్కసారి చూడండి. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలబడి, భూలోకమందంతట గొప్ప కరువు రాబోచున్నదన్న ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించాను. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యోదయాలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనిరి. అలాగున చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. దేవునికి స్తోత్రం. ఇది నేను ఎందుకు చదివాను అంటే, యూదా నుంచి వచ్చిన, రోమా నుంచి వచ్చిన, గ్రీకు నుండి వచ్చిన హెల్లేనీయులైన వారు క్రైస్తవులుగా మార్చబడి సంఘంగా కట్టబడి ముందుకు వెళుతున్న సమయంలో ప్రియులారా గమనించండి, వారికి యెరూషలేములో కరువు వచ్చిందట. కరువు వస్తున్నప్పుడు ఏం జరిగింది? అక్కడ కరువు నుండి తప్పించుకోవడానికి వారందరూ ఏం చేశారు? 29వ వచనం, శిష్యులలో ప్రతి వాడు తన శక్తి కొలది యోదయాలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకున్నారు. ఇది గొప్ప విషయం. ఏంటి దీంట్లో గొప్పతనం అంటే, యూదుడుగా ఉంటే యూదుల్ని చూస్తున్నాడు చెప్పండి, ముస్లింగా ఉంటే ముస్లింలను చూస్తున్నారు, హిందువులుగా ఉంటే త్వరగా హిందువులే చూస్తున్నారు, గ్రీకుగా ఉంటే గ్రీకునే చూసుకుంటున్నారు. అన్ని తెగల నుండి ఎప్పుడైతే క్రిస్టియానిటీలోనికి అడుగుపెట్టి క్రైస్తవుడు అనబడ్డాడో, దేవునికి స్తోత్రం. గమనించండి, వారి వంశాన్ని పక్కన పెట్టారు,
వారి కులాన్ని కులమలేదనుకోండి, వారి మతాన్ని పక్కన పెట్టారు, ఇంకా చెప్పండి వారి గోత్రాలను పక్కన పెట్టారు, వారికి వారు సహాయం చేసుకోవటం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే అర్థమేంటి? లోకములో ఉండేటువంటి భేదాభిప్రాయాలు క్రిస్టియన్స్కి లేవు అని రుజువు చేశారు. దేవునికి స్తోత్రం. రుజువు చేశారు. అంత మాత్రమే కాదు, 26వ వచనములో వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు, చెప్పండి, క్రైస్తవులు అనబడిరి. అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడి. ఎప్పుడంట? మొట్టమొదట. మీకు ఒక రహస్యం చెప్పాలి. అదేంటంటే, ఎవరైతే క్రీస్తుని అంగీకరించి క్రైస్తవుల సంఖ్యలోకి వచ్చారో, శరీర సంబంధంగా వారిని వారు చూసుకుంటూ వారికి సహాయము చేసుకుంటే జనాభా నుండి వచ్చిన క్రైస్తవులు వీళ్ళు క్రీస్తు నామములో ఒకరికి ఒకరు సహాయము చేసుకోవడానికి నిర్ణయము తీసుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుని మాటలు వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలుగా, నీ బ్రతుకంతా మేలుగా. వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి.